హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ ఇప్పటివరకు ఎవరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ లాలీపాప్ అండి. మా పిల్లలకి ఎంతో చాలా చాలా ఇష్టం అండి. నిహా నఫీ హాయ్ చెప్పు. హాయ్ హలో సలాం అలైకుం నమస్తే. లైక్ మా చేయండి. చిన్న అబ్బాయి కూడా చెప్తున్నాడు చూడండి. హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం. వీళ్ళిద్దరూ కూడా చికెన్ లాలీపాప్ అడిగారండి. ఈరోజు అది తయారు చేద్దామని అనుకుంటున్నాము. వీడియో అప్లోడ్ చేసామండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే చెప్పాను కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఇదిగోండి చికెన్ ఇలాగా మిక్సీ చేశారు. మెత్తగా అయ్యేలాగా, మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ ఇది కాకుండా పచ్చా పచ్చా కింద మిక్సీ చేశారు. చేశాక ఇది ఏంటిది మైదాపిండ, స్పూన్ మైదాపిండి వేసారు. కార్న్ పౌడర్ అండి, స్పూన్ కార్న్ పౌడర్ వేసారు. స్పూను వరిపిండి వేసారు. వరిపిండి, కార్న్ఫ్లోరు, మైదాపిండి ఈ మూడు కూడా వేసారు చికెన్లో. కొంచెం కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మిరియాల పౌడర్, హాఫ్ లెమన్, అదే సగం నిమ్మకాయ, కొంచెం పెరుగు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. పావు గంట నానాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఒక పావు గంట మ్యాగ్నేట్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని. గంట అయిందండి. ఇప్పుడు దీని లాలీపాప్ల కింద చేసుకుందాము. చిన్న బాల్ లాగా కొంచెం కొంచెం తీసుకొని బాల్లా చేసుకొని స్టిక్కి ఇలాగా నొక్కుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, అందులోని కలుపుకున్నాము. దానిపైన ఇలాగా బ్రెడ్ పౌడర్ వేసేయాలి. అటు ఇటు కూడా బాగా అంటుకునేలాగా చేయాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ముగ్గురు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. హీట్ అయ్యాక మనం ఇలా తయారు చేసుకున్న లాలీపాప్లు ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా చేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలితే అన్ని. బ్రెడ్ పౌడర్ దాని మీద చల్లేసుకోవాలి. లాలీపాప్ మీద బాగా అంటుకునేలాగా పౌడర్ అంతా కూడా లాలీపాప్ మీద వేసేసుకోవాలి. ఆయిల్ చూడండి హీట్ అయింది. ఇప్పుడు వేసేసుకుందామండి. మనం తయారు చేసుకున్న లాలీపాప్లు ఉన్నాయి కదా, అవి కొంచెం బ్రెడ్ చల్లేసుకొని ఆయిల్లో వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఎమ్మీగా తింటారు.
అటు ఇటు కూడా బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. హైలో పెట్టేసుకుంటే లోన్ ఉడకదు, పైన మాత్రం బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. సో అందుకని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. తీసేస్తున్నారండి, అయిపోయింది. లాలీపాప్, చికెన్ లాలీపాప్ రెడీ అండి. వేడివేడి చికెన్ లాలీపాప్ మా పిల్లలు ఎంతో ఇష్టంగా, మా పిల్లలే కదండి, చికెన్ అంటే ఏ పిల్లలకైనా ఇష్టం ఉంటుంది. సో రెడీ అండి చికెన్ లాలీపాప్, వేడివేడి చికెన్ లాలీపాప్ రెడీ. అలా ఇంకొకటి కూడా వేసుకున్నామండి. మనకి ఎన్ని కావాలితే అన్ని వేసేసుకోవచ్చు. బలకాడ పెట్టుకుంటా తీసారు, ఇంకోటి వేస్తే కలుద్దామా. ఇవి వేగిపోయాక కూడా ఇందులో వేసేసుకోవాలండి. అంతే, మనకి ఎన్ని కావాలితే అన్ని ఇలా చేసేసుకోవచ్చు. వేడివేడి చికెన్ లాలీపాప్ రెడీ. చికెన్ లాలీపాప్ వావ్, చాలా బాగున్నాయండి. చూసారు కదండి, చికెన్ లాలీపాప్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేస్తే మాత్రం టేస్ట్ అనేది అదిరిపోద్దండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మీ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అండి. సో ఇప్పటివరకు ఈ వీడియోలో ఏది ఎలా వేసామో, ఎంత క్వాంటిటీలో వేసామనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోద్దండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ రెసిపీ. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వెరైటీ రెసిపీతో కలుస్తాం. బాయ్ బాయ్.